రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కాంబినేషన్ మీద 2 నుంచి 3 ఏళ్లుగా చర్చ జరిగాక వారణాసి మూవీ మొదలైంది. ఇప్పుడు 80% షూటింగ్ పూర్తయింది. అయితే ఇప్పుడు కొత్తగా హైలైట్ అవుతున్న పాత విషయం ఏంటి అంటే రాజమౌళితో ఏ హీరో కొత్తగా కనెక్ట్ అయినా రిజల్ట్ మిగతా మూవీల కంటే కనీసం 10 రెట్లు ఎక్కువే ఉంటుంది. మగధీర, ఛత్రపతి, కట్ చేస్తే వారణాసి ఈ మూడు కూడా ఒకే కేటగిరీలోకి వస్తున్నాయి కూడా. అయితే రాజమౌళి ఇంతవరకు ట్రెండ్ సెట్ చేసిన మూవీల కంటే పాన్ ఇండియాని షేక్ చేసిన సినిమాల్లోనే పాత కాంబినేషన్ రిపీట్ అయింది. ఆ లెక్కన పాత సెంటిమెంట్ ప్రకారం కొత్త కాంబినేషన్ తో క్రియేట్ కాబోయే పాత సెన్సేషన్ ఏంటి? టేక్ ఎ లుక్. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న వారణాసి షూటింగ్ 80% కంప్లీట్ అయింది. ఆగస్టు చివరాఖరులోగా టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. ఇందులో చాలా విషయాలు ఫస్ట్ టైం స్టాంప్ తో వస్తున్నాయి. అందులో మొదటిది రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు ఫస్ట్ టైం చేస్తున్న సినిమా ఇది. అంతేకాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఐమాక్స్ కెమెరాతో ఫస్ట్ టైం తెరకెక్కుతున్న ఇండియన్ మూవీ ఇది. ఇక మంచుఖండం అంటార్క్టికాలో కూడా ఫస్ట్ టైం ఓ ఇండియన్ మూవీ తెరకెక్కుతోందంటే అది ఈ సినిమానే. అంతేకాదు వరల్డ్ వైడ్ గా 55,000 థియేటర్స్ లో ఫస్ట్ టైం రిలీజ్ అవుతున్న ఇండియన్ మూవీనే కాదు, వరల్డ్ సినిమా కూడా ఇదే. ఎందుకంటే హాలీవుడ్ మూవీలకు కూడా సాధ్యం కానిది ఇది సాధ్యమయ్యేలా చేస్తోంది. ఇక్కడ ఫస్ట్ టైం అన్నమాట ఎందుకు హైలైట్ అవుతోందంటే రాజమౌళి డైరెక్షన్ లో ఏ హీరో ఫస్ట్ టైం మూవీ చేసినా అదో ట్రెండ్ సెట్టర్ అవుతుంది. అప్పట్లో రామ్ చరణ్ తో ఫస్ట్ టైం రాజమౌళి తీసిన మగధీర 100 కోట్ల వసూళ్లను టాలీవుడ్ కి పరిచయం చేసింది. ఇక ప్రభాస్ తో రాజమౌళి ఫస్ట్ టైం తీసిన మూవీ ఛత్రపతి కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఇక మాస్ బ్రాండ్ ఇమేజ్ ని ప్రభాస్ కు క్రియేట్ చేసింది. కట్ చేస్తే ఈగతో కూడా ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే RRR, బాహుబలి 2 భాగాలు రెండూ కూడా పాన్ ఇండియాని గ్లోబల్ గా షేక్ చేసుండొచ్చు. కానీ అవన్నీ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ తో మరోసారి రాజమౌళి చేసిన ప్రయోగాలే. కానీ వారణాసి అలా కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇంతకాలం ఒక్క సినిమా తీయని రాజమౌళి ఫస్ట్ టైం కలిసి ఓ ప్రయోగం చేస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా మూవీ తీసుకున్నా ఆ స్థాయి ఇమేజ్ ను ఆల్రెడీ మహేష్ బాబు సొంతం చేసుకున్నాడు. అందుకే పాన్ వరల్డ్ లెవెల్లో ఈ కాంబినేషన్ సెట్ అయినప్పుడే ఇదో సెన్సేషన్ అనుకున్నారు. ఇప్పుడు గ్లిమ్స్ తో అంతా షాక్ అవుతున్నారు. ఇక టీజర్ వస్తే మాత్రం పూనకాలే అంటున్నారు. సో మరి ఫస్ట్ టైం కలిసిన ఈ కాంబోలో ఏం సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో, పాన్ వరల్డ్ మార్కెట్ ను నిజంగా షేక్ చేస్తుందో లేదో చూడాలి.